నమస్తే రైతు సోదరులందరికీ నమస్కారం అండి. మీరు చూస్తున్నారు అర్జున్ వ్లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్. మన ఛానల్లోకి ఎవరైనా కొత్తగా అయితే వచ్చింటే గిన సబ్స్క్రైబ్ అయితే చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు వచ్చేపటికి కందులు, అలాగే పప్పు శనగలు, వాము, అలాగే పత్తి ధరల గురించి కూడా మాట్లాడుకుందాం. ఈరోజు వచ్చేపటికి డేట్ చూసుకున్నట్లయితే 11వ తారీఖు 2వ నెల ఫిబ్రవరి. ఈరోజు వచ్చేపటికి మంగళవారం 2025వ సంవత్సరం. ఈరోజు వచ్చేపటికి కర్నూలు వ్యవసాయ మార్కెట్ ముందుగా మాట్లాడుకుందాం, అలాగే రాయచూర్ బళ్ళారి గురించి మాట్లాడుకుందాం. ఈరోజు వచ్చేపటికి కర్నూలు వ్యవసాయ మార్కెట్లో కందులు అయితే గిన 7,300 అయితే గరిష్ట ధర అయితే పడింది. కనిష్టం వచ్చేసి 7,100 అంటే మధ్యస్థ ధర అని చెప్పుకోవచ్చు. చాలామందివి 6,600 నుంచి స్టార్ట్ అయ్యి 6,800, 6,900, 7,100 అయితే టాప్గా వెళ్ళడం జరిగింది. కొన్ని లాట్లు వచ్చేసి 7,300 అయితే పడినాయి. ఉల్లిగడ్డలు చూసుకున్నట్లయితే ఈరోజు కర్నూలు వ్యవసాయ మార్కెట్లో 3,100 అయితే టాప్గా పోయింది. మధ్యస్థ ధర చూసుకున్నట్లయితే 1,600, కనిష్టం చూసుకున్నట్లయితే 800. మినుములు చూసుకున్నట్లయితే ఈరోజు 8,028 రూపాయలు అయితే టాప్గా వెళ్ళడం జరిగింది. మధ్యస్థ ధర వచ్చేసి 6,000 అట్లా పడినాయి అనమాట. ఇక వాము వచ్చేసి 21,600 అయితే టాప్గా వెళ్ళింది. మధ్యస్థ ధర వచ్చేసి 16,000. వాము పొట్టు చూసుకున్నట్లయితే 6,600 మధ్యస్థ ధర, గరిష్ట ధర వచ్చేసి 7,100 ఈరోజు వచ్చేవాటి. మొక్కజొన్నలు చూసుకున్నట్లయితే 2,100 ఇట్లా పడినాయి. వేరుశనగలు 5,500 నుంచి స్టార్ట్ అయ్యి 6,200 వరకు అయితే నడవడం జరిగింది. ఇదండి కర్నూలు వ్యవసాయ మార్కెట్ అనమాట. ఇక కర్నూలులోనే వడకలు చూసుకున్నట్లయితే కందులు 3,000 వరకు అయితే పోవడం జరిగింది. ఇక రాయచూర్ మార్కెట్ గురించి మాట్లాడుకుందాము. గత కొన్ని రోజుల నుంచి నాకు హెల్త్ ప్రాబ్లం నుంచి వీడియోలు అయితే పెట్టడం లేదు. ఎందుకంటే గత వారం నుంచి అయితే పెట్టలేదు. చాలామంది ఫోన్ చేసి అడుగుతున్నారు, అందుకే నేను ఈ వీడియోలు కూడా చేయడం జరుగుతుందనమాట. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ వీడియోలు కూడా ఎందుకు పెట్టడం లేదు, చాలామంది అయితే ఎక్కువ శాతం లైక్ చేసినట్లయితే వీడియోలు కూడా నేను పెట్టడం కూడా సాధ్యమవుతుందనమాట. డైలీ ఎందుకంటే సాయంత్రం వస్తుంది మార్కెట్, నేను అప్డేట్ చేసేదానికే 7-7:30 లోపల అయిపోతుంది అనమాట. మనం మిర్చి గురించి డైలీ అయితే పెడతాం, దీని గురించి కూడా పెడతాను. నాకు చేతనైనంత నేనైతే చేస్తాను రైతులకి, ఏ విధమైన సపోర్ట్ అయినా కూడా. ఈరోజు పప్పు శనగల ధరలు చూసుకున్నా కూడా మనకు కర్నూలు మార్కెట్లో మాట్లాడుకుంటే ఈరోజు 5,600 నుంచి స్టార్ట్ అయ్యి 5,800, 5,900, 6,000 వరకు అయితే వెళ్ళడం జరిగింది అనమాట. ఇక ప్రతి ఒక్క చోట ఇవే రేట్సే ఉన్నాయి పప్పు శనగలు అయితే గిన. ఇక రాయచూర్ మార్కెట్ మాట్లాడుకుందాం. ఈరోజు వచ్చేసి 7,800 బస్తాలు అయితే రావడం జరిగింది. ఇక్కడ రేట్లు వచ్చేసి 7,700 వరకు అయితే నడవడం జరిగిందనమాట. ఇక మేజర్ అందరివి పోయిన రేట్లు అయితే గిన 6,200 నుంచి 6,400 ఇట్లేం తక్కువేం పోలేవు. చాలామంది 6,800 నుంచి స్టార్ట్ అయ్యి 7,200, 7,300 వరకు నడిచినాయి ఈరోజు మార్కెట్లో. ఎందుకంటే సరుకు కూడా తగ్గింది, రైతుల సరుకు అయితే కాస్త తగ్గింది కాబట్టి తక్కువ వస్తుంది. ఎందుకంటే ప్రాపర్లీ మనకు చూసుకున్నట్లయితే 19,000 బస్తాలు, 20,000 బస్తాలు అయితే వచ్చే పొజిషన్లు అయితే ప్రజెంట్ అయితే లేవు. ఎందుకంటే ఇప్పుడు ఫిబ్రవరి మధ్యలో ఉన్నాము. ఇక వారం రోజులు అంటే కొత్త సరుకులు కూడా మనకు డిమాండ్లకి అయితే లేవు అనమాట. ఎందుకంటే సరుకులు ఎక్కువ డిమాండ్ అయిందంటే రేటు డిమాండ్ ఉండదన్నమాట. ప్రజెంట్ అయితే పర్వాలేదు, 7,000, 7,000 చిల్లర నడుస్తున్నాయి. ఈరోజు మనకు రాయచూర్ మార్కెట్లో 7,200, 7,300, ఒక 2,100 లాట్లు అంటే 2,100 బస్తాలు అయితే గిన ఈరోజు 7,700తో అయితే వ్యాపారాలు అయినట్లయితే మనకు పేర్కొనడం అయితే జరిగిందనమాట. ఇక కొన్ని లాట్లు అయితే 6,800 నుంచి స్టార్ట్ అయినాయి. ఇవి వచ్చేసి 800 బస్తాలు, ఇవి వచ్చేసి అట్లా 6,800, 6,900, 7,000, 7,100 వరకు నడిచినాయి. ఇక పప్పు శనగల ధరలు చూసుకుందాం. ఇక్కడికి వచ్చేపాటికి పప్పు శనగలు 6,080 రూపాయలు, 70 రూపాయలు ఇట్లా నడవడం జరిగింది. కొన్ని లాట్లు 5,400 నుంచి స్టార్ట్ అయినాయి. 5,600, 5,800, 5,700, 5,900, 5,950 కూడా పడడం జరిగింది. ఇక బళ్ళారి మార్కెట్ వచ్చేపాటికి ఈరోజు వేరుశనగలు అంటే పల్లీలు వచ్చేసి 5,800 కాడ నుంచి 6,200 అయితే టాప్గా పడడం జరిగిందనమాట. ఇక్కడ వచ్చేపాటికి మినుములు బాగానే వచ్చినాయి. ఇక్కడ వచ్చేపాటికి 7,500 అయితే టాప్గా వెళ్ళడం జరిగింది. ఉలవలు వచ్చేసి 6,000 చిల్లర అయితే పోతున్నాయి. ఇక కందులు వచ్చేసి 7,300, 7,400 అయితే నడవడం జరిగింది. చాలా మటుకు మధ్యస్థంగా అంటే అందరూ పోయిన రేట్స్ అయితే 6,800. మ్యాచర్ అయితే ఎక్కడ లేవు, మ్యాచర్ గురించి మాట్లాడుకోవాల్సిన పని లేదు.
ఈ 3 మార్కెట్లలో కూడా ఇవే రేట్సే ఉన్నాయి. ఎందుకంటే ఈరోజు అంతో ఇంతో రాయచూరు మార్కెట్ బాగానే నడిచిందనమాట. ఇక బళ్ళారిలో వచ్చేసి ఈరోజు చూసుకున్నట్లయితే ఒక 3000 బస్తాలు అయితే రావడం జరిగింది. వీటిలో కూడా చాలా మటుకు మనం వేరుశెనగలు వీటి గురించి అయితే చెప్పుకున్నాం. కందులు అయితే పర్వాలేదు తక్కువ వస్తున్నాయి. ఇక్కడికి వచ్చేప్పటికి 6600, 6800, 7000 చిల్లర అయితే పోయినట్లయితే మనం గుర్తించవచ్చు. ఇక చాలా మటుకు ఈ రాయచూరు ఎక్కువ పోతుందని రాయచూరుకి ఎక్కువ వస్తున్నారు, లేదంటం లేదు. ఇక్కడ ₹1 కమిషన్ వ్యాపారాలు అయితే జరుగుతున్నాయి. చాలా మటుకు ఈ మార్కెట్లలో కూడా నేను విజిట్ అయినప్పుడు కూడా చాలా మటుకు కొంతమేర మోసాలు అయితే జరుగుతున్నాయి. అవి పసిగట్టాల్సిందే రైతులు. అవి తూకాల్లో చాలా మటుకు చూసుకోండి. ఎందుకంటే కొన్ని చోట్ల హమాలీలు చేసే పని అయితే బాగా కనిపించలేదు. నేను మార్కెట్ తీసుకెళ్ళినప్పుడు ఫస్ట్ అయితే వీడియో అయితే పెట్టిన తర్వాత నా తూకాలు వేసేటప్పుడు చాలా మటుకు వారా చేసేకొచ్చినారు. మీరు కూడా గుర్తించండి. ఎందుకంటే పంట పండించిన రైతులు చాలా మటుకు గుర్తిస్తేనే అర్థమవుతుంది అనమాట. ఎక్కడన్నా కానీ తూనీ కొలతల్లోన మనము చూసుకోవాల్సి ఉంటుంది అనమాట. మేబీ ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే అలాగనే ఉంది. ఎందుకంటే చాలా మటుకు ఎక్కడ తక్కువ ఉంటే అక్కడ పోవద్దండి. నమ్మకమైన వ్యాపారం అయితే చేసుకోండి. ఎక్కడైనా కానీ తక్కువ వస్తుంది కానీ ఢిల్లీ ముంబైకి పోయే పరిస్థితి అయితే లేదు కదా. మనము ఎక్కడైనా కానీ తూకాలు సరిగ్గా చూసుకోండి. మీకు రేటు 100, 200 కలిసి వచ్చేది కాదు. 4-5 కేజీలు పోతే రైతుకైతే పంట పండించి ఒక సంవత్సరం 6 కాలం కష్టపడిన పంటని మనం గబ్బు లేపుకునేది 10 నిమిషాలు పట్టదు. బాగా ఆలోచన చేసుకోండి. ఎందుకంటే డైలీ అయితే నేను చేస్తున్నాను కానీ చాలామంది అయితే సబ్స్క్రైబ్ అయితే చేయడం లేదు. సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఉంటాను మరి మరొక వీడియోతో. మీ అర్జున్. మన ఛానల్ అయితే ఎక్కువ శాతం అయితే లైక్ చేయండి.